హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోనో డ్రైవ్ వర్టికల్ మిషన్ ఫ్లై వీల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది మోనో డ్రైవ్ వర్టికల్ మిషన్. మనకు ఫ్రంట్ సైడ్ అయితే గేర్ ఉంది, అంటే పుల్లి ఉన్న సైడ్ గేర్ ఉంది. అక్కడ ఫ్రంట్ స్క్రూ ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఫ్లై వీల్ పెట్టడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. మోనో గేర్లెస్ ఫ్లై వీల్ ఫిక్సింగ్. ఇట్లా ప్లేనింగ్ ఉందేమో అవుటర్ సైడ్, లోపల ఇట్లా చిన్న సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో ఈ రాడ్ ప్లేస్ పోయి ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి గ్యాప్ ఏమి ఉండదు, రివర్స్ పడితే ఇక్కడ గ్యాప్ వస్తుంది. మళ్ళీ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ అది ఫిక్స్ చేయడానికి రాదు. ఇది ఈ కవర్ అది ఫుల్ డైటేషన్. ఇదనేది మనకి ఇక్కడ కవర్ వస్తుంది, ఆ కవర్ ఓపెన్ చేసి పెట్టాలి. కొంచెం మీరు కరెక్ట్ పెట్టుకొని స్ట్రైట్ కొంచెం కిందికి అని పెట్టండి, టీత్లో కింద. ఇప్పుడు కింది టీత్ ఈ రాడ్ టీత్ తోటి మ్యాచ్ అవుతుంది. అప్పుడు మనం ఈ లివర్ లాగి మ్యాన్యువల్గా తిప్పుకొని స్లిప్ అవుతుందా మంచిగా ఫోటో తీసుకుని. మనకి రెగ్యులర్గా బ్రేక్ ఓపెన్ చేస్తే లోడ్ ఉన్నప్పుడు ఏమో కిందికి పోతే, లోడ్ లేనప్పుడు పైకి వస్తుంది కదా. ఎప్పుడైనా రివర్స్ డైరెక్షన్ బఫర్ అయినప్పుడు కిందికి తిప్పడానికి, లేదంటే రివర్స్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు మనకి ఫ్లై వీల్ అనేది యూజ్ అవుతుంది. అది చూపిస్తాను. నార్మల్గా మనకి బ్రేక్ ఓపెన్ చేసినప్పుడు లిఫ్ట్ కౌంటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఎంటీ క్యాబిన్ ఉందనుకోండి, కౌంటర్ వెయిట్ ఉంటుంది కాబట్టి పైకి వచ్చేస్తుంది. ఇన్ కేస్ మనకి మాన్యువల్గా కిందికి వెళ్ళాలన్నప్పుడు, అంటే టాప్ ఫ్లోర్లో లెవెల్ కంటే పైకి వచ్చింది, అప్పుడు కిందికి వెళ్ళాలన్నప్పుడు ఈ ఫ్లై వీల్ పెట్టి తిప్పనీకి ఉంటుంది. లేదంటే లెవెల్కి దగ్గరలో ఉంది టాప్ ఫ్లోర్లో, పైకి రావాలంటే కొంచెం ఎక్కువ ఉంది అన్నప్పుడు అప్పుడు తిప్పనీకి ఉంటుంది. ఇది వచ్చేసి బ్రేక్ ఉంది, అంటే బ్రేక్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే డైరెక్షన్ కంటే, అంటే బ్రేక్ ఓపెన్ చేసిన ఒక డైరెక్షన్ వస్తుంది, దానికి రివర్స్ డైరెక్షన్ తిప్పనీకి మనకి ఫ్లై వీల్ అయితే యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి అవి రోప్స్, మాన్యువల్గా ఓపెన్ చేయడానికి రోప్స్ అండ్ లివర్. బ్రేక్ మోటార్ రెండు రకాలే. బ్రేక్ మోటార్ రెండు మాన్యువల్గా ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రికల్గా క్యాబిన్ అనేది పైకి వస్తుంది, కౌంటర్ కిందికి పోతుంది. ఒకసారి ఇదే కండిషన్లో కొన్ని రేర్ కండిషన్లో మనకి క్యాబిన్ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాంటి కండిషన్లో ఈ ఫ్లై వీల్ పెట్టి అయితే మనం తిప్పగలుగుతాం, అది కూడా చూపిస్తాం. ఇక్కడ మెకానికల్ లివర్స్ ఫిక్స్ చేయలేదు కాబట్టి నేను ఎలక్ట్రికల్గా ఆన్ చేసి తిప్పిన. నార్మల్గా అయితే మెకానికల్ లివర్ లాగి తిప్ప. ఒకటి మెయిన్ కంట్రోల్లో ఖచ్చితంగా స్టార్టింగ్ కాంటాక్టర్ ఆప్షన్ ఉండాలి, అప్పుడే మనకి మోటార్ ఇంత స్లోగా తిరుగుతుంది, లేదంటే హై స్పీడ్లో వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనం రివర్స్ డైరెక్షన్ తిప్పగలుగుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.